నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయత పరిచయ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ఉచిలి గ్రామానికి చెందిన శ్రీ భూపతిరాజు బలరామరాజు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 55 సంవత్సరాలుగా పంట మార్పిడి విధానంలో కంద పంట తర్వాత అరటి పంటను సాగు చేస్తూ మేలని యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు అరటి పంటలో వీరు పాటిస్తున్నటువంటి మేలని యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం అమ్మ. అరటి పంట మీరు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి? అదేవిధంగా ఏ ఏ రకాలు సాగు చేస్తున్నారండి? అరటి నేను ఏటా 8 ఎకరాల నుంచి 10 ఎకరాల దాకా అరటి సాగు చేస్తూ ఉంటాను. అది రకాలు అమృతమణి గిని, చక్కెరగెల గిని, కర్పూర గిని, రెడ్ బనానా గిని, G9 గిని అన్ని పంటలు అరటి అన్ని రకాల పంటలు మా భూముల్లో పండుతాయి. అనుకూలమైనవి లంక భూములు మాయి. అరటి పంటను సాగు చేసుకోవడానికి ముందుగా నేలను ఏ విధంగా తయారు చేసుకుంటున్నారో ఒకసారి చెప్పండి. కందక పోసిన కంపోస్టు తర్వాత అరటి మొక్క వేస్తామండి. దానికి ఎటువంటి కంపోస్టు అవసరం లేదు. అది ఆ పంట దిగుబడులు కూడా మంచి దిగుబడులు వస్తాయండి. ఫెర్టిలైజర్ ఎక్కువ అవసరం అవ్వదు. మా ఏరియా అంతా డ్రిప్ మీదే నడుస్తుంది ఎక్కువ వ్యవసాయం. అరటి ఎకరాకి అరటి ఎన్ని మొక్కలు పడతాయండి? రకాలను బట్టండి. G9 అయితే 12 నుంచి 1300, రెడ్ బనానా అయితే 750 కాడి నుంచి 800, అమృతమణి అయితే 800 నుంచి 850, కర్పూర అయితే 800 నుంచి 850, చక్కెరగేలి అయితే 11 నుంచి 1200 చక్కెరగేలి మొక్కలు వేస్తామండి. లేకపోతే టిష్యూ కల్చర్ నాటుతామండి. అరటిలో మేలైన దిగుబడులు పొందడానికి మీరు ఎటువంటి నీరు మరియు ఎరువుల యాజమాన్యం పాటిస్తున్నారో ఒకసారి చెప్పండి. అరటిలో దిగుబడులు అంటే ఏటా ప్రతి సంవత్సరం కంద తర్వాత అరటి తర్వాత బొబ్బాయి తర్వాత మళ్ళీ అరటి, ఇలాగా పంట మార్పిడి ఎక్కువ చేసుకుంటే దిగుబడులు ఎక్కువగా అరటిలో దిగుబడులు తీయొచ్చు అండి. నీరు వర్షాకాలం వెళ్ళిన తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి దాకా పెద్ద నీళ్ళ తడి అంటే వాతావరణం శీతకాలంలో మంచినీళ్ళు ఎలాగ అవసరం లేకుండా ఉంటాయో, ఎండలు వచ్చినప్పుడు మనకి మంచినీరు ఎలాగ అవసరమో అలాగే నవంబరు, డిసెంబరు, జనవరిలో 20 రోజులు, 22 రోజులు, 23 రోజులు నీళ్ళ తడ్లు లేకపోతే డ్రిప్ 4 రోజులకి 5 రోజులకి ఒక 2 గంటలు గంట అలా వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. లేదు ఫిబ్రవరి, మార్చి అంటే ముందుగా నవంబర్ నెలలో ఇచ్చినట్టు ఈ మార్చి నెలలో ఇస్తే ఆ సస్యం ఎక్కువ వాటర్ కావాలి. మార్చి, ఏప్రిల్, మే, జూన్ దాకానే. అప్పుడు మార్చి కాడి నుంచి ప్రతిరోజు గంట 2 గంటలు ప్రతి ఎకరానికే ఇచ్చుకోవాల్సిందే. ఇచ్చుకుంటేనే మంచి దిగుబడులు పొందుతామండి. ఎరువులు ఫస్ట్గా మైక్రో న్యూట్రియన్స్ వాడి, లేకపోతే మామూలుగా నీటి యాజమాన్యం ద్వారా పెడితే డిఏపి కానీ మైక్రో న్యూట్రియన్స్, డిఏపి, యూరియా, పొటాషు కలిపి ఎకరానికి 4 బస్తాల కాడికి ఇచ్చి ఆ తర్వాత డ్రిప్ ద్వారా మనం సాగు చేసుకోవాలి. 1261 గిని, సిఎన్ గిని, అమోనియా 10 కేజీలు గిని ఎకరానికి, 0050 పొటాష్ 5 కేజీలు 10 కేజీలు ఎకరానికి, మొత్తం మీద 4 సార్లు 5 సార్లు 10 కేజీలు కాడికి ఇచ్చుకుంటే ఆ పంటకి సరిపోతుంది. అరటికి మనకి పొత్తు వచ్చి టయాన్ని బోరాను లోపం ఎక్కువ ఉంటుంది. కాయ దిగుబడి బాగోవాలంటే, హస్తాలు బాగా రావాలన్నా బోరాన్ కంపల్సరీ వాడాలి. 2 సార్లు ఎకరానికి 2 కేజీలు. 5వ మాసాన్ని 6వ మాసానికి 1 కేజీ, 6వ మాసానికి 7వ మాసానికి 1 కేజీ కంపల్సరీ. ఈయనకి టైంలో బోరాన్ అన్నది అవసరం మన అరటిగేలకి, అది కంపల్సరీ వాడాలి. మెగ్నీషియం ఆకు ఎక్కువ నిలబడాలంటే మెగ్నీషియం ఎకరానికి మినిమం 10 కేజీల నుంచి 20 కేజీలు మెగ్నీషియం 2 దబాలు వేసుకోవాలి. మేలైన దిగుబడులు పొందడానికి అరటి పంటలో వీరు పాటిస్తున్నటువంటి నీరు ఎరువుల యాజమాన్యం గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం అండి.